చూడండి, చాలా ఒరిజినల్ కత్తి ఇది. చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. సిద్ధి కూడా ఇక్కడ పోసుకుంటాడు. సీతంపేట లాస్ట్గా వచ్చేసాక ఇక్కడ మనకి ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. అక్కడ చూడండి ఆర్ఆర్ దాబా ఉంది కదా, చూస్తారు కదా. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. పార్క్లో బోట్లలో తిరిగేస్తున్నారు జనాలు. సీతంపేట పార్క్. మనం సీతంపేటలో లాస్ట్కి వచ్చేసాము. ఇక్కడ దాబా ఉంటుంది. మనం అక్కడ లెఫ్ట్ తీసుకుంటే సూపర్ బాధిపోయారు లెఫ్ట్. ట్రైబల్ మ్యూజియం. సీతంపేట లాస్ట్గా వచ్చేసాక ఇక్కడ మనకి ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. అక్కడ చూడండి ఆర్ఆర్ దాబా ఉంది కదా, దాబా దాటిన వెంటనే ట్రైబల్ మ్యూజియం కనిపిస్తుంది. ఇది ఎంట్రీ 20 రూపీస్ ఓన్లీ మ్యూజియంకి. ట్రైబల్ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, చూసేయండి. మీ లోపలికి వెళ్ళిపోతాం. రైట్ తిప్పేస్తాను. మాకు బ్యాక్ సైడ్ ఒక సేమ్ పంది ఉంది, అది వెళ్తే వస్తుంది. ఇప్పుడు ఇటు దేనికి ఉపయోగపడడానికి ఉన్నాం, కానీ దీనికి ఉపయోగపడ్డా తెచ్చినందుకు. చూడండి చేంపంది. హాయ్ చెప్పరా, అడిగి మరి మెసేజ్ మన వాయిస్ అల్లది స్ట్రైట్. పెట్టి 2 months అవుతుంది. మార్నింగ్ 9:30 నుంచి 6 వరకు ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి 6 వరకు 20 రూపీస్ ఈచ్ వన్ టికెట్. ఓకే. ప్రజెంట్ అయితే మనం మ్యూజియంలోకి వచ్చేసాము. అలా ఇప్పుడు చూస్తున్నాం కదా, అంటే గిరిజన ప్రాంతాల్లో ఆదివాసులు ఎలా గుడిసెల్లో ఉండేవాళ్ళు, అది ఇక్కడ తయారు చేసి పెట్టిస్తారు అనమాట డైరెక్ట్ మ్యూజియంలో. అవి చాట్లు అప్సన్ లోపల ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవి హారాలు, మెడలో వేసుకునేవి, చేతికి వేసుకునేవి, ఇవన్నీ దగ్గరికి చూపించి ఒకసారి. మీరు కరెక్ట్గా చూస్తే ఇక్కడ ఇవి రూపాయి బిళ్ళలు, 50 పైసలు చూడండి, 25 పైసలు, 25 పైసలు చూస్తున్నారు కదా. అన్ని హారాల మీద అవగానే రూపాయలు, 2 రూపాయలు అలా క్రియేట్ చేసి ఉంచారు. సో ఇలాంటి వాటి మీద హారాలు అనేది తయారు చేశారు. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేముంది. ప్రతి దీని మీద చూడండి వస్తువుల పేర్లు, మట్టి దాంట్లో ఉపయోగాలు, ఆహారం ఉండటకు ఉపయోగిస్తారట. ఇవన్నీ వండడానికి ఉపయోగించే పాత్రలు అంతా. సో చిన్న సైజు నుంచి పెద్ద సైజు రకరకాలు ఉంచారు. అంటే ఇవి అంబలు తాగడానికి, అన్నం తినడానికి యూజ్ చేసే పాత్రలు. ఇవి కూడా యూజ్ చేసినవి మాత్రమే పెట్టారు. చాలా డెడికేషన్ అనమాట. నీళ్ళు తాగడానికి, సారా తాగడానికి ఇవి యూజ్ చేస్తారు. ఇక్కడ చూపించాలి. ఇది నీళ్ళు తాగడానికి, సారా తాగడానికి యూజ్ చేస్తారు. ఇది మీరు సినిమాలో చూసుకుంటారు, పాత సినిమాల్లో. సో ఇప్పుడు పాతలు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ధాన్యం తాగడానికి ధాన్యం తాగడానికి మనకు గాజులు ఉండేవి. ప్రతి ఇంటికి ఒక గాజు ఉండేది కదా, ఆ గాజులే ఇవి. వీటిలో ధాన్యాన్ని నిల్వ చేసేవాళ్ళు కదా, అది ఇవే. దాదాపు ఒక 15 years బ్యాక్ అంతరించిపోయాయి అనుకోండి. దగ్గర చూపించి చాలు. ఇవన్నీ దాన్ని దాచుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ చాట్లు, సంసం, ఓకేనా. తర్వాత ఇవన్నీ అంటే బొట్లు తయారు చేసి వాటి చుట్టూ పేడ అంటించి తయారు చేస్తారనమాట. అంటే బయటికి గాలి రాకుండా. అవే ఈ సామాన్లు. ఇవైతే మనకి విజువల్ యొక్క ఇప్పుడు సమ్ కన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవి వేయేటప్పుడు ఇలా కొడతారు కదా, సమ్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి. సో పండుగ సమయాల్లో వాద్య పరికరాలకు ఇవి ఉపయోగిస్తారు అనమాట. సో మొత్తం ఒకసారి చూపించారు ఆ రూమ్కి. మనకైతే సెకండ్ రూమ్లో ఇలా వంటలు వండుకునేవి, ధాన్యం దాల్చుకునేవి, ప్లే చేసే వాయిద్యాలు అన్నీ ఇక్కడైతే ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి వెళ్దాము. మీకు చూపించుదా అవి వచ్చి వీడియో. నెక్స్ట్ వచ్చేసి అటు సైడ్ మనకి జెంట్స్ టాయిలెట్స్, లేడీస్ టాయిలెట్స్ ఉన్నాయి. అలాగే పైన సెంట్రల్ ఎక్సీ కూడా పెట్టించారు, కానీ ఇప్పుడు సీజన్ తక్కువ కదా, సో ఆపారనమాట. ఆఫ్ చేయలే కదా వీడియో. సో గిరిజన స్వాతంత్ర సమరయోధులు అంటే స్వాతంత్రం కొంచెం వెనక్కి
స్వాతంత్రం టైంలో గిరిజనులు ఎలా ఫైట్ చేస్తారో వాళ్ళందరినీ ఇక్కడ చూపించారు. మోల్పా రెబిలియన్, సంతా రెబిలియన్, కోల్మటి రెబిలియన్, కండోర్ రెబిలియన్, ఇవి అందరికి తెలియదు. ఇవి తెలుసు. బిర్సా ముండా తెలుసు, ముండా రెబిలియన్, రంపా రెబిలియన్, యానాది, సొగాలి. సొగాలి మీకు తెలిసిందే, ఇక్కడ సింగల్ ఈ ట్రైబల్ నుంచి వచ్చారు. కొండారెడ్డిస్, పోర్జా, బాగతా ట్రైబ్స్. చూడండి, అంటే ప్రతి దీని మీద వాళ్ళ ట్రైబల్ కల్చర్ని ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే వాళ్ళు ఎక్కడ ఏమి అనేది కింద డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు. అయితే మనం డీటెయిల్గా చూసుకుందాం ఒకసారి. ఇక్కడ మీరు వీడియో పాస్ చేసి దాన్ని చదువుకోవచ్చు. నేను స్లోగా తీసుకెళ్తాను. బిర్సా రెబిలియన్, బిర్సా రెబిలియన్ చూడండి. రంపా రెబిలియన్ కోసం ఇవన్నీ ఇక్కడ మనకి చదువు చూపించడానికి పెట్టారు. ఇవి పాస్ చేసి ఇవి ఇక్కడ చదవండి. నెక్స్ట్ది యానాది, ఒక షెడ్యూల్ తెగకు చెందిన వాళ్ళు అనమాట. లంబాడి అంటారు కదా, లంబాడి, సుగాలీస్, లంబాడీస్ అనమాట. కొండారెడ్డిలు, ఆంధ్రప్రదేశ్ గిరిజన తెలుగు ట్రైబల్స్. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ మనం మూడో రూమ్కి చేరుకుంటున్నాము. మూడో రూమ్లో ట్రైబల్స్ యొక్క అలంకారాలకు సంబంధించిన, అంటే వాళ్ళు వేసుకున్న ఆర్నమెంట్కి సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ షో చేశారు. దగ్గరికి వచ్చి చూపిస్తాం. గిరిజన స్త్రీలు వాటి ఆభరణాలు ఉపయోగిస్తారనమాట. కాళ్ళకు కట్టుకునేవి, మెడకు కట్టుకునేవి, ఇవన్నీ కాళ్ళకు కట్టుకునేవంట. ఓకే, అయితే ఇవన్నీ మనకి రూపీస్ అంటే పైసలు అవన్నీ ఇవి. అండ్ ఇవన్నీ అవే, ఇవన్నీ ఆల్రెడీ యూజ్ చేసి ఇక్కడ తీసి పెట్టారనమాట. ఇప్పుడు నా పేరు చూపిద్దు. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ మన్యం జిల్లా కలెక్టర్ గారు కదా, అయితే ఇక్కడ తెప్పించి ఇక్కడ షో చేసి ఇక్కడ పెట్టించారనమాట కలెక్టర్ గారు. ఇవి లేడీస్ వేసుకుంటారు. వేసుకోండి, మీకోసం వేసుకోండి. ఇవి ఎందుకు వేసుకుంటారు? మడకి చూడండి. ఇన్స్టాగ్రామ్ నవీన్ 1970, 1969, 1970లో క్రియేట్ చేసినవి. మీకు తెలిసిందే. చూడండి, వీడియో చేస్తున్న సిద్ధు ఇలా అనమాట ఉంటాయి. మీరైతే మీరు చూపించడం చేయకండి, మీకు చూపించడానికి అయితే షూట్ చేస్తాను. ఇవి మీరు కొన్ని సినిమాల్లో చూసి ఉంటారు. ఇవి సినిమాస్లో ఆర్ ఓల్డ్ చూసి ఉంటారు. ఇవి ముస్లింలు మామూలు వేసుకుంటారు కదా. ఇవేంటంటే బరిన్ లాగా అనిపిస్తున్నాయి నాకు. చూడండి, యాంటిక్ పీసెస్ ఇవన్నీ. నెక్స్ట్ ఇవి వచ్చేసి వడ్డానాల్లాగా అనిపిస్తున్నాయి నాకు. ఇవి మన సినిమాలో చూస్తున్నాం కదా, వాయిస్తారు. అవి ఇవి వాయించరా. సో ఇప్పుడు మనకి వాయిస్ చూద్దాం. అంటే నాకు వాయిస్ రాదనుకోండి, అది వేరే విషయం. వేరే ట్రై చేద్దాం. ఇప్పుడు అవుతుంది చూడండి. ఈడెవడో మా ఇద్దరు అంటాడు వచ్చి తింపాడు. పట్టుకుంటే చూడండి ఆ సౌండ్ వచ్చేవి. నెక్స్ట్ ఇవి మీకు తెలిసిందని ఇలా అంటారు కదా, ఆ సౌండ్ వస్తాయి. అంటే ఇలా పట్టుకుని ఇలా అంటారు వాటిని. ఇవి వచ్చి మనకి పిల్లని గ్రోవులు, మీకు తెలిసినవి కదా. పట్టుకుని కదా ప్రజెంట్ పని చేయట్లేదు మీకు. దీంట్లో ఎంత ఉంది? 23 రూపాయలకి వేసింది అది. ఎవరు కొట్టడానికి ఇది? ఇతలు చెప్తుంది సౌండ్ చేయకు. 23 రూపాయలకి వేసి వాడిన తర్వాత నవీన్ వాడుతున్నాడు అది.
ఏం తెలియట్లేదు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి మనకి లాంగ్ టర్మ్ అంటే అంటారు కదా, చిన్నప్పుడు బుడ్డీలు కెరసనాలు పోసి యూస్ చేసేవాళ్ళం కదా. ఓకే, ఇవన్నీ లిక్విడ్ అయి ఉన్నాయి, సో మనం తీయలేము. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీరు ఫోకస్ పెట్టు. చూస్తున్నారు కదా, ఒత్తి పెడితే అలా వెలిగేది, రాత్రల్లా వచ్చేది. సో మనం ఎప్పుడూ చూడలేని వస్తువులు చూడొచ్చు. ఇవి మనకి ఇసుకలో పెట్టి తయారు చేస్తారు కదా, సో అవేనమాట ఇవన్నీ మనకి తెలిసినవే. బిందులు ఇవన్నీ కుకింగ్ ఐటమ్స్. మనం పూర్వకాలం అంటే మన తాతలు అందులో తినేవాళ్ళు అనమాట. అంబలి, రాగిజావలు, అన్నం అన్నీ అందులో తినేవాళ్ళు. ఇది ఏదో పాములు కట్టేవాళ్ళ ఉంది, అసలు కత్తులు గొడ్డలు అన్నీ ఉన్నాయి. ఇది ఇంకా రోకలే, మనకు తెలిసిందని రోకలు ఇప్పుడు మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒరిజినల్ అనమాట, ఇది ఏమో డూప్లికేట్ ఏం కాదు. ఇప్పుడు అవి వచ్చి జంక్ కొమ్మలండి, కొమ్ములు రా, జింక కొమ్ములు. మనం టచ్ చేయకూడదు, ఎందుకంటే అవి తిడతారు అన్నమాట టచ్ చేస్తే. ఇంకొచ్చేసి బాణాలు, అది పుట్టేస్తారు, అది అర్జున వాణి బాణం. ఇది వచ్చేసి మనకి క్యాటర్ పిల్లర్ అంటే వేటాడే బాణం, అంటే వేటాడే బాణం. ఇందుకు నుంచి మనకు వదులుతారు కదా సినిమాస్లో చూస్తాం, అది ఇది. నెక్స్ట్ ఇక్కడ కత్తులు పెట్టారు, తీసి చూపిస్తారు. చూడండి, చాలా ఒరిజినల్ కత్తి ఇది, చాలా జాగ్రత్తగా కూడా యూజ్ చేయాలి. సిద్ధి కూడా ఇక్కడ పోసుకుంటాడు. అయితే ఇలాంటి కత్తులు రకరకాలు పెట్టారు. నెక్స్ట్ ఐటమ్స్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్స్ అన్నీ మనకి పూజ సామాగ్రికి సంబంధించినవి. పూజలో దీపాలకి యూసెస్ చేసేవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా అంతే. ఇది యాంటిక్ పీస్ అనమాట. చూడండి, ఇవన్నీ అక్కడ కనిపిస్తుందా, జూమ్ చేసాము, 3x పెట్టి పర్లేదు. ఇవన్నీ చాలా ఓల్డర్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ షో చేశారు, పూజకి సంబంధించినవి, మన నాగరికతకు సంబంధించినవన్నీ ఇక్కడైతే యూజ్ చేశారు. సో మనం ఇంకా వంట, ఇప్పుడు మనం 3 గదుల్ని చూస్తాము. ఇప్పుడు మనం చూడబోయేది 4వ గది. 4వ గదులు కూడా గిరిజనకు సంబంధించి వాళ్ళ రకాలు ఏ ఫైట్స్ చేశారనేది ఇక్కడ షో చేశారు. కొండదెగ, అసూర్, సోలెగ, బొండతెగ, అంగమిల్లు, లంబాడీలు, ఇలాంటివన్నీ ఇక్కడైతే షో చేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్న కొన్ని రకరకాల ట్రైబల్స్ అయితే ఇక్కడ చూపించారు. ముందు గ్రూప్లో చూపించినవి అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియాలో ఉండే ట్రైబల్స్ మాత్రమే చూపించారు. ఇక్కడైతే మనకి ప్రపంచంలో ఉన్న అన్ని రకాల ట్రైబల్స్ని అయితే చూపించడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలంటే వీడియో ఇక్కడ పాస్ చేసి మీరే చదువుకోవచ్చు. మానవనాగ, బైగాలు. సో అన్ని దేశాలకు సంబంధించిన సాంప్రదాయాలు ఇక్కడ షో చేయడం జరిగింది. మా నాగరాజుని చూసినట్టుంది. అన్నమానం సిద్ధు, నీ తమ్ముళ్ళగా ఉన్నాడు చూడాలి. సిద్ధు వరకు పక్కన పెట్టు, ఈడికాయ పక్కన పెట్టి చూడు. నెక్స్ట్ మా దగ్గర ప్రాంతంలో టాసాడే, హులీ, పిగ్మీ అంటే మనకి మనం వినుంటాము. పిగ్మీ అంటే కొంచెం మొహం కొంచెం సపరేట్గా ఉంటుంది. చూడండి, అన్నమానికి మనకి కొంచెం దగ్గరలో తేడా ఉంది. చూడండి, వీడు సరే వీడు ఈ అది చూడు, బుష్మెన్. ఇలాంటి సినిమా ఒకటి నేను చూశాను, అందులో పరిగెడుతుంటా. చూడండి, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఒక సినిమా నేను చూశాను, చాలా బాగుంటుంది ఆ సినిమా. నాకు తెలియదు పేరు, అది ఒక వేరే విషయం. ఇది భాస్కర్, కజకులు, గద్దుతో పరిగెడుతుండే. అది కొంచెం వెనక్కి వచ్చి కింద మేట కూడా కనిపించినట్టు.
అలా గురించి పాస్ చేసుకుంటారు. వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి సంచారం చేస్తారా లేదా అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు అక్కడ వీడియో పాస్ చేసుకుంటూ చూడండి. అంటార్టికాలో ఎవరు నివసించరు, అంటే చలికాలంలో చలి ప్రదేశాల్లో నివసించే తెగలు, అలాగే అపాచీ అంట. అపాచీ అనేది న్యూ మెక్సికో అంటే కొలరాడో ప్రధానంగా నివసించే ప్రాంతాల్లో ఉండే వాళ్ళు. సో గైస్, ఇంకో లాస్ట్ గది అపాచీ అంటే బైక్ కాదు, ఇంకా బొమ్మలు అనేది తయారు చేస్తున్నారంట. సో ఇది మనం చూపిస్తాము. ఇక్కడ ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ డైరెక్ట్గా చెట్లు కింద మట్టి ఎలా ఉంటుంది ఇక్కడ తయారు చేసి చూపిస్తున్నారు. ఇవి పూర్వకాలంలో ధాన్యాలు నిల్వ చేయడానికి యూజ్ చేసే పాత్రలు, పెద్ద కుండలు. అక్కడ డైనోసార్స్ని చూపించారు. ఇది ఇంకా మా పిల్ల డైనోసార్ ఇక్కడే ఉంది, చూస్తున్నారు కదా. ఇది కూడా ప్రజెంట్ పాడై ఉంది, గబ్బులు పైకి వెళ్ళింది. అయితే ఇంకా వస్తువులు చాలా ఉన్నాయి ఇందులో. తాబేళ్ళు, నత్తలు అవన్నీ చూపించడం జరిగింది. ఇదేదో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఒకసారి, చూడండి కొంచెం. అంటే ఇలా తీసి తాగుతారు నాకు అర్థమైంది, కానీ ఈ వస్తువు పేరు అనేది నాకు తెలియదు. చాలా రేర్గా మీరు చూస్తూ ఉంటారు పల్లెటూరులో. అదే ఈ రోలు. ఇది పై భాగం ఎవడో దొబ్బిసాడు, మా చిన్న భయంసార్లు అంటాడు, నాగర్లు అంటాడు. అయితే రోల్ ఇది ప్రజలు మనం అందరం మిక్సర్లో యూజ్ చేస్తాం. సరే పైగా ఇక్కడ మ్యూజియంలో మనకి వరల్డ్ మ్యాప్ కూడా ఉబ్బినట్టు చేసి షో చేయడం జరిగింది. రష్యా, ఇండియా, చైనా ఇవన్నీ ఇక్కడ షో చేశారు. అయితే ఇప్పటికీ మనం పై భాగం అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా వస్తువులు తెప్పిస్తున్నారు. అది పై ఫ్లోర్లో ఉంది. ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 5 రూమ్స్లో అన్నీ మీకైతే చూపించడం జరిగింది. ఇప్పటికైతే వీడియో ఇది. ప్రజెంట్ అయితే మొత్తం కంప్లీట్ చేసి బయటకు వచ్చడం జరిగింది. చూడండి అక్కడ గిడుగు రామమూర్తి అతిథి గృహం అంట. ఇది ట్రైబల్ మ్యూజియం అండ్ షాపింగ్ కాంప్లెక్స్ అంట. ఇవి అన్నీ కన్స్ట్రక్షన్ అయ్యాయి, సో రెడీగా ఉన్నాయన్నమాట నాకు తెలిసి. అది ఓల్డ్ బిల్డింగ్, ఇది ట్రైబల్ మ్యూజియం. మనకి సీతంపేటకు వచ్చేటప్పటికి లాస్ట్ ఒక డాబా ఉంటుంది కదా, డాబాకు ఆపోజిట్లో ఉంటుంది. మీకు లొకేషన్ బయటకు వచ్చి చూపిస్తాను. సో గైస్, మన కొత్తూరు దగ్గరలో ఉన్న చాలా ఇలాంటి అద్భుతమైన ప్లేసెస్ అయితే చూపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి.